బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన రాధేశ్యామ్ సినిమాకు మాత్రం మొదటి రోజున 79 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ఆది పురుష్ సినిమాకు మాత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజున అక్షరాల 140 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి. ఇక సలార్ సినిమాకు మొదటి రోజున 178 కోట్ల 70 లక్షల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్ వస్తే కల్కి సినిమాకు మాత్రం అక్షరాల 191 కోట్ల 50 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజే వచ్చాయి. అంటే బాహుబలి సినిమాల తర్వాత ఇప్పటి వరకు ఒక్క రాధేశ్యామ్ సినిమా తప్ప మిగిలిన 4 సినిమాలకు మొదటి రోజే 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కు ప్రభాస్ సినిమాలకు దాటేసింది. 130 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల రేంజ్లో ఆ 4 సినిమాలకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అయితే తాజాగా రిలీజ్ అయిన రాజాసాబ్ సినిమాకు కూడా 100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజే వచ్చాయట. అక్షరాల 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు మొదటి రోజు ఈ సినిమాకు వచ్చాయట. ఈ విషయాన్ని ఈ సినిమా నిర్మాణ సంస్థే అధికారికంగా చెప్పుకొచ్చింది. ఓ పోస్టర్ను కూడా బయటకు వదిలింది. అదేంటి, రాజాసాబ్ సినిమా ఫ్లాప్ అయింది కదా, అసలు బాగోలేదని అందరూ అంటున్నారు కదా, సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది కదా, ఓ రకంగా చెప్పుకోవాలంటే రాధేశ్యామ్ సినిమా మాదిరిగానే ఈ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది కదా, అలాంటిది ఈ రాజాసాబ్ సినిమాకు మొదటి రోజే 112 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఎలా వస్తాయంటూ నెట్టింట మరో కొత్త చర్చ మొదలైంది. ఇంతకీ ఈ కలెక్షన్ల పోస్టర్లో నిజమెంత? మొదటి రోజు ఏ ఏరియాలో ఎన్ని కోట్ల కలెక్షన్లు రాజసాబ్ సినిమాకు వచ్చాయి? అసలు ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిందెంత? మొదటి రోజు వచ్చిందంత? ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు వస్తే ఈ సినిమాను కొన్న వాళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్తారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అయితే కలెక్షన్ల విషయంలోకి వెళ్లే ముందు ఈ సినిమా గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ గురించి చెప్పుకుందాం. ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఫైట్ సీక్వెన్స్ అనేది సినిమాలో లేకపోవడం అనేది అతిపెద్ద మైనస్గా మారిందని మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా. జనవరి 14వ తారీఖున యాడ్ చేసేందుకు పక్కన పెట్టుకున్న ఓల్డ్ గెటప్ రివర్స్ ఫైట్ సీన్ను ఈ రోజు నుంచే అంటే శనివారం సాయంత్రం 6 గంటల షో నుంచే యాడ్ చేస్తామని అధికారికంగా మేకర్స్ చెప్పేశారు. ఏవో టెక్నికల్ కారణాల వల్ల ఆ సీన్ను ఆపాల్సి వచ్చిందంటూ కథలు చెప్తున్నారే కానీ సోషల్ మీడియాలో వచ్చిన నెగిటివిటీ కారణంగా ఇప్పటికైనా మేకర్స్ మేలుకోవటం అనేది ఈ రాజసాబ్ సినిమాకు శుభ పరిణామమే అని చెప్పుకోవచ్చు. అంతేకాదు పనిలో పనిగా ఈ సినిమా టికెట్ రేట్లను కూడా తగ్గిస్తున్నారట. సోమవారం నుంచి నార్మల్ టికెట్ రేట్లే ఉంటాయట. అది కూడా కలెక్షన్ల పరంగా సినిమాకు మంచి చేసే నిర్ణయమే అనుకోవచ్చు. ఆ సంగతిని పక్కన పెడితే ప్రభాస్ ఓల్డ్ గెటప్ను యాడ్ చేసిన తర్వాత సినిమా రిజల్ట్ మారిపోతుందా అని ప్రత్యేకంగా అడగక్కర్లేదు. చిరిగిపోయిన గుడ్డకు ఎన్ని అతుకులు వేసినా అది కొత్తగా మారిపోదు కదా. ఈ రాజసాబ్ సినిమా పరిస్థితి కూడా అంతే. ఆల్రెడీ డిజాస్టర్ టాక్ వచ్చిన తర్వాత ఎన్ని కొత్త సీన్లను యాడ్ చేసినా, ఎన్ని వేస్ట్ సీన్లను కట్ చేసి పక్కన పెట్టుకున్నా ఈ సినిమా రిజల్ట్ మారిపోదన్నది వాస్తవం. కాకపోతే కనీసం అభిమానులైనా కాస్త కోస్తో సాటిస్ఫాక్షన్ ఫీల్ అవుతారు. ఈ సినిమా రిజల్ట్ను ఒక్క రోజుతో డిసైడ్ చేయకూడదట. 10 రోజుల తర్వాత మాత్రమే ఈ సినిమా పూర్తి రిజల్ట్ ఏంటన్నది తెలుస్తుందట. ఓ కొత్త విషయాన్ని జనాలకు చెప్పినప్పుడు అది అంత ఈజీగా ప్రేక్షకులకు జీర్ణం కాదట. కొత్త విషయాన్ని అర్థం చేసుకోవడానికి సాధారణ జనాలకు టైం పడుతుందట. 10 రోజుల తర్వాతే ఈ సినిమా స్టామినా ఏంటన్నది అభిమానులకు ప్రేక్షకులకు తెలుస్తుందట. ప్రభాస్ అభిమానులు ఈ సినిమాని చూసి అస్సలు డిసప్పాయింట్ అవ్వలేదట. కాకపోతే పూర్తి స్థాయిలో సాటిస్ఫై అవ్వలేదన్న మాత్రం వాస్తవం మాట. ఓల్డ్ గెటప్ సీన్లను పెట్టిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్కు ఈ సినిమా బాగా నచ్చుతుందట. ఈ విషయాలను ఏ రివ్యూవరో ఏ జర్నలిస్టో చెప్పలేదు. సాక్షాత్తు రాజసాబ్ సినిమాకు దర్శకత్వం వహించిన మారుతి గారే వివరిస్తున్నారు. అయ్యా మారుతి గారు, అన్నం ఉడికిందా లేదా అన్నది ఒక్క మెతుకుతో చెప్పేలాగా ఒక్క షో పెడితే చాలు ఆ సినిమా హిట్టో ఫట్టో అన్నది ఆడియన్స్ తెచ్చేస్తారు. మిక్స్డ్ టాక్ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాలు ఉన్నాయిలే కానీ రాజసాబ్ సినిమాలాగా డిజాస్టర్ టాక్ తెచ్చుకుని మరి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన సినిమాలు అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో లేనేలేవు. మారుతి గారు ఇప్పటికీ కూడా తానేదో గొప్ప కళాఖండాన్ని తీశానన్న భ్రమల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు జనాలకు తెలియని కొత్త విషయాన్ని ఆయనే కొత్తగా చెప్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. కానీ జనాలు తెలివి మీరిపోయారన్న వాస్తవాన్ని గుర్తించడం లేదు. చూడాలి మరి 10 రోజుల తర్వాత అయినా మారుతి గారు అసలు వాస్తవాన్ని ఒప్పుకుంటారా లేక అప్పటికీ కూడా సినిమా రిజల్ట్ విషయంలో ఇదే మాట మీద ఉంటారా అన్నది. ఇక రాజసాబ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 48 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే సినిమాకు మొదటి రోజు తెలంగాణలోని అన్ని ఏరియాలో కలిపి అక్షరాల 15 కోట్ల 70 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే తెలంగాణలో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 33 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక సీనియర్ జిల్లాల్లో రాజసాబ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అయితే ఇదే రాయలసీమ జిల్లాలో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 5 కోట్ల 42 లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి.
అంటే రాయలసీమలో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 17 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట. ఇక రాజాసాబ్ సినిమాకు ఉత్తరాంధ్రలో మొదటి రోజున 5,62,00,000 రూపాయలు రాగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా 5,20,00,000 రూపాయల కలెక్షన్లు వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో 3,51,00,000 రూపాయలు, గుంటూరులో 3,22,00,000 రూపాయలు, కృష్ణా జిల్లాలో 3,09,00,000 రూపాయలు, నెల్లూరులో 1,95,00,000 రూపాయల కలెక్షన్లు రాజాసాబ్ సినిమాకు మొదటి రోజున వచ్చాయి. అంటే రాయలసీమ మినహా ఏపీలోని మిగిలిన అన్ని ఏరియాలో కలిపి మొదటి రోజున అక్షరాల 22,59,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు రాజాసాబ్ సినిమాకు మొదటి రోజు వచ్చినట్టు లెక్క. అయితే ఈ ఏరియాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు అక్షరాల 56 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. అంటే రాయలసీమ మినహా మిగిలిన ఏపీలో ఈ సినిమాను కొన్న వాళ్ళు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా 33 కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందన్నమాట. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు 126 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. తెలంగాణలో మొదటి రోజున ఈ సినిమాకు 15,70,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కలిపి ఈ సినిమాకు మొదటి రోజున 28,01,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి రాజాసాబ్ సినిమాకు అక్షరాల 43,71,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చినట్టు లెక్క. అంటే తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా ఈ సినిమాకు 82 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందన్నమాట. ఇక కర్ణాటకలో ఈ సినిమాకు మొదటి రోజున 4,55,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా తమిళనాడు, కేరళలో ఈ సినిమాకు 70,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు మొదటి రోజున వచ్చాయి. ఇక హిందీలోను భారత్లోని ఇతర అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు మొదటి రోజున 3,55,00,000 రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఓవర్సీస్లో ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 12,50,00,000 రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి. మొత్తం మీద చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాలో కలిపి ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా 110 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొదటి రోజున సాధించింది. ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడి అక్షరాల 207 కోట్ల రూపాయలు. ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు 209 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు మొదటి రోజున అక్షరాల 65 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చేసాయి. అలాగే 110 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు మొదటి రోజు వచ్చాయి. అంటే ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే, ఈ సినిమా కమర్షియల్గా సక్సెస్ అవ్వాలంటే ఇంకా 143 కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సిందనమాట. చూడాలి మరి ఈ టార్గెట్ను ఈ సినిమా చేరుకుంటుందో లేదో అన్నది. ఆ సంగతిని పక్కన పెడితే ఈ రేంజ్ కలెక్షన్లో అసలు ఫ్లాప్ టాక్ను తెచ్చుకున్న రాజాసాబ్ సినిమాకు రావడం సాధ్యమేనా? సినిమాకు ఓ రేంజ్లో నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది కదా, అస్సలు బాగోలేదని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు కదా. మరి కలెక్షన్లు చూస్తేనేమో ఈ రేంజ్లో ఉన్నాయేంటంటూ మొదటి రోజు కలెక్షన్లపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న వాళ్ళు లేకపోలేదు. అయితే జనాల నుంచి వస్తున్న ఈ అనుమానాలు న్యాయమైనవే అయినప్పటికీ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్లు మాత్రం పక్కాగా రియల్. ప్రీమియర్లో పడిన వెంటనే ఈ సినిమాకు వచ్చిన నెగిటివ్ టాక్ అనేది మొదటి రోజు సినిమా బుకింగ్స్పై ప్రభావం చూపిన మాట వాస్తవమే. అయితే ఈ సినిమాకు ప్రీమియర్ల ద్వారానే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4,60,00,000 రూపాయల కలెక్షన్ వచ్చాయి. వాటితో పాటుగా హైర్స్ రూపంలో ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు ముందే 7,20,00,000 రూపాయలకు పైగా డబ్బులు వచ్చేసాయి. హైర్స్ అనే పదానికి చాలామందికి అర్థం తెలియదు. మీకు దగ్గరలో ఏదైనా థియేటర్ ఉంటే ఆ థియేటర్లో రాజాసాబ్ సినిమా కనుక విడుదలైతే ఆ థియేటర్ యాజమాన్యంతో మీరు ఓ డీలింగ్ కుదుర్చుకోవచ్చు. ఓ 1 కోటి రూపాయల డబ్బులు మీకు ఇస్తాం, సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మీకు సంబంధం లేదు, కలెక్షన్లన్నీ మాకే, ఫ్లాప్ అయితే మేమే నష్టపోతాం, లాభాలు వస్తే ఆ లాభాలతో మీకు సంబంధం లేదు అంటూ ఏదైనా ఒక థియేటర్ కానీ ఒక ఏరియాలోని థియేటర్లో అన్నింటినీ కానీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మధ్యవర్తులు కొనుక్కోవచ్చు. ఈ ఒప్పందాల ద్వారానే వచ్చే డబ్బులనే హైర్స్ అని అంటుంటారు. ఈ రాజాసాబ్ సినిమాకు హైర్స్ రూపంలో గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల నుంచి ఏకంగా 7,15,00,000 రూపాయల డబ్బులు ముందే వచ్చేసాయి. వీటికి తోడుగా ప్రీమియర్ల ద్వారా వచ్చిన 4,60,00,000 రూపాయలు కలిపితే అక్షరాల 11,75,00,000 రూపాయల షేర్ కలెక్షన్లు అవుతాయన్నమాట. ఇదంతా మొదటి రోజు కలెక్షన్ల పోస్టర్లోనే కలిసింది. ఈ కలెక్షన్లను తీసేస్తే మొదటి రోజున ఈ సినిమాకు వచ్చింది కేవలం 31,96,00,000 రూపాయలే అనమాట. సో ఫ్లాప్ టాక్ వచ్చిన ప్రభాస్ సినిమాకు కనీసం ఈ రేంజ్ కలెక్షన్లో మొదటి రోజున రావంటారా? సో నా అభిప్రాయం ఏమిటంటే ప్రీమియర్లు, హైర్స్ రూపంలో ముందే వచ్చిన డబ్బులను మొదటి రోజు కలెక్షన్లకు కలిపితే వచ్చిన మొత్తం అమౌంట్ను గ్రాస్ కలెక్షన్ రూపంలో పోస్టర్లో పెట్టేశారు. అది జరిగిన విషయం. ఇంకా అనుమానంగా ఉంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వివరాలను పక్కాగా ఇచ్చే బాలీవుడ్ వెబ్సైట్లు కూడా ఈ సినిమాకు మొదటి రోజు 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయని చెప్పుకొచ్చాయి. సో ఈ పోస్టర్పై నాకైతే అనుమానం లేదు. మీకు ఇప్పటికే ఏదైనా అనుమానం ఉంటే ఈ వీడియోతో అది క్లియర్ అయిందనే అనుకుంటున్నాను. ఇదండి రాజాసాబ్ సినిమా మొదటి రోజు కలెక్షన్ల వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.